రాగోసి త్వరగా ఫినిష్ చెప్పా కదా ఏడుపు గాయస్, వికృతమైన ఏడుపు గాయస్. పడవలే చూసా ఎక్కడ అనిపిస్తుంది? అదే కదా, అదే లొకేషన్ కదా. కోసి నా ఎవరన్నా ఈ సైడ్కి వెళ్ళాలి. గౌన్ కోసి, ఇంకో గౌన్ కోసి, మిడ్డీనా అమ్మాయిదే కదా. ఏం డ్రెస్ ఇది? ఏ లేడీస్ది కోసి. గైస్ లేడీస్ది ఇంత నిట్టు ఉంది కోసి. స్పైడర్. హలో గైస్, వెల్కమ్ టు యువర్ పంచ్ ఎంటర్టైన్మెంట్స్. గైస్, చాలా ఇంపార్టెంట్. ఈ లొకేషన్లో వీడియో చేయకపోతే నా అంత బ్యాడ్ లక్ గా ఎవరు ఉండరు. ఎందుకంటే 31st ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ డ్రింకర్స్ వచ్చారు. మదనపల్లి లోకల్ పీపులే, మామూలుగా వచ్చేవాళ్ళంట. 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి అట్లా వచ్చి డ్రింక్ చేసేవాళ్ళంట. ఈసారి ఏదో పర్పస్ మీద 31st వచ్చారంట. అది కూడా పిగ్ మాంసము, అదే పనిగా చెప్పారు. పిగ్ మాంసం బర్త్డేదా 4 గంటల ముందే నాకు కాల్ చేశారు వాళ్ళు. నేనే వాళ్ళతో కాల్ చేయించుకున్నాను. ఎందుకంటే 31వ తేదీ వీళ్ళు పిగ్గు మాంసం అంతా తిని, అది 31వ తేదీ ఏం తెలుసా, అమావాస్య. వాళ్ళు 31 అని వాళ్ళకి మాత్రమే తెలుసు, డేట్ మాత్రం తెలుసు. ఆ రోజు అమావాస్య అని నాకు తెలుసు. ఆల్రెడీ నేను ఒక వీడియో చేయడానికి తిరుపతికి వెళ్ళాను, చేసుకొని వచ్చాను. బట్ నేను ఆ వీడియో పెట్టడం కన్నా ఈ వీడియో పెట్టడం చాలా ఇంపార్టెంట్ అని నాకు ఫిక్స్ అయినా. అందుకనే గౌస్కి ఫోన్ చేసి అదే పనిగా ఈ టైంలో పిలుచుకొచ్చేసాను. 12:10 12 అవుతుంది టైము. ఎంత కోసాను నువ్వు? 12:10 కదా గాయస్. లోపల ఏం మ్యాటర్ అంటే, ఒక పర్సన్ని డ్రింకర్స్ అదే వచ్చారు కదా, ఆ పర్సన్ని ఈడ్చుకొని వచ్చేసిందంట. మీరు స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ ఎవరో కూడా తెలియదంట. ఒక వికృతమైన ఏడుపు వచ్చిందంట. ఆ తర్వాత వీళ్ళు కొంచెము ఎవర్రా అనేసి మనుషులేమో అనుకొని తిట్టారంట, బూతులేమో తిట్టారు, పదజాలం యూస్ చేశారు గలీజ్గా. సో ఆ టైంలో ఒక పర్సన్ కాళ్ళు ఎవరో పట్టుకొని లాగేశారంట, కింద వరకు ఈడ్చుకొని వచ్చేసారంట. అతను చెప్తుంటే ఫోన్లో వాళ్ళ ఫ్రెండ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకైతే బ్రో చేయండి అనేసి ఇన్స్టాగ్రామ్లో నాకు 1వ తేదీ నాకు ఫుల్ మెసేజ్ చేశారు. నేను నిన్న పోస్ట్ పెట్టాను ఒకటి, మదనపల్లిలో నాకు టీం కావాలి ఎవరైనా ఉన్నారా అనేసి. ఆ పోస్టుకి కోసం నాకు చాలామంది మెసేజ్ చేశారు. వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో కొని నేను ఆ మెసేజ్ చూస్తే ఈ మ్యాటర్ ఉంది. లోపల వెళ్తూ చెప్తాను కానీ రాగోసి త్వరగా ఫినిష్. చెప్పా కదా ఏడుపు గాయస్, వికృతమైన ఏడుపు గాయస్. ఎవరో మనుషులు ఉన్నట్టు అనిపిస్తాను ఒకసారి. ఎవరు? ఈ ఫ్లెగ్ పాయింట్ ముందు నిందా కోసి పడవలే చూసా ఎక్కడ అనిపిస్తుంది? అదే కదా, అదే లొకేషన్ కదా. మనం ఇదేమి చూపినక్కడ ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోదాం రా, మనకి ఇవంతా అవసరం కాదు. మెయిన్ కోసి నా ఎవరన్నా ఈ సైడ్కి వెళ్ళాలి. నా ఎవరు?
నా ఎవరైనా ఉంటే బయటికి రన్నా. రా కోసి కోసి ఇక్కడ రా, ఇక్కడ గౌన్ కోసి, ఇంకో గౌన్ కోసి. మిడ్డీనా అమ్మాయిదే కదా. గైస్ చూసారా ఏమిది, ఏమనుకుంటున్నావు? అమ్మాయిది బ్యాగ్ ఇది, ప్యాంటు. అబ్బాయిది ప్యాంటు కోసి, ప్యాంటు చాలా కాలం అయింది కోసి. మరి ప్యాంటు కోసి జోబు కదా, షర్టా, జీన్స్ షర్టా. ఇది చూస్తే ముట్టుకోకూడదేమో అనిపిస్తుంది. చూసావా బట్టలే ఉన్నాయి కోసి కదా. జాకెట్ అంతా ఉంది. ఏమిదంతా చెట్ట నల్లగా. గాయస్ ఇక్కడ ఏమేమో జరిగాయి గాయస్. లేడీస్తో ఏదో జరిగినాయి, ఇష్యూస్ అయినాయి. ఇక్కడ ఎవరో ఉన్నారు అనిపిస్తుంది. అన్నా ఎవరన్నా? వామ్మో, ఆ పక్క నుంచి కదా ఏడుపు. ఎందుకు చెట్లు ఉంది ఏడుపు? ఏమి గైస్ ఆ ఏడుపు చూసారా? వామ్మో, ఏమైంది? అతన్ని ఈడ్చుకొని వెళ్ళింది ఈడేనా? ఈడైతే పెంకులన్నీ లేవు, పగిలిందండి. స్టెప్స్ ఉన్నిందేమో ఇక్కడేనమ్మా. పాము అనుకుంటే ఇదే కదా గోసి ఈడ్చింది అదే. ఈడి వరకు ఈడ్చినట్టున్నా. ఇరా దో ఈడ ముద్రలు. ఇక్కడి నుంచి ఉంది. ఓకే ఈడ సిట్టింగ్, అగ్గిపెట్టి ఇవన్నీ ఉన్నాయి చూడండి గైస్. సిట్టింగ్. ఎవరు ఏడుస్తుంది? ఎవరో చెప్తారా? లక్ష్మి గారా, సుజాత గారా, లేకపోతే ఇంకెవరైనా? లేడీస్ వాయిస్ కదా గైస్. లేడీస్ ఏడిపోయి వస్తుంది గైస్. త్వరగా ఇక్కడ వస్తుంది. ఎవరు? ప్యాంటు ఎవరు? నా ఎవరైనా ఉన్నారా? పల్లె బయటికి రానా? ప్యాంట్ గైస్, ప్యాంట్ ఏంటది? ప్యాంట్ కొడతారేమో కోసి. కొడితే చచ్చుకుంటాం ఇద్దరం వచ్చి. ఎవరు లేరు. ఏం డ్రెస్ ఇది? లేడీస్ది కోసి. గైస్ లేడీస్ది
ఇద్దరు నిట్టు ఉంది కోసి అమ్మ స్పైడర్. గైస్ చెప్పా కదా చాలా వరస్ట్ థింగ్స్ జరుగుతున్నాయి. గైస్ ఎవరో ఉన్నారు. ఇక్కడేమో ఉన్నాయి. బ్యాగ్ ఉంది కోసి. లేడీస్ శారీ గాయ శారీ ఇది బ్యాగు. సుజాత గారు, లక్ష్మి గారు, వాళ్ళని ఈడ్చింది మీరే కదా, ఇప్పుడు ఏడుస్తుంది ఎవరు తెలుసుకోవచ్చా? లైట్ పెంచుకోసే. ఇక్కడ ఏడుస్తుంది ఎవరు తెలుసుకోవచ్చా ప్లీజ్? మీకోసం చాలా దూరం నుంచి వచ్చాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కూడా కాదు, మా వల్ల మీకు ఏ ఇబ్బంది జరగకూడదు. ఇంత ఘోరంగా ఏడుస్తుంది. మీరు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు. మా చుట్టూని ఏదో అలికిడి జరుగుతుంది గైస్, మా చుట్టూ ఏదో ఉందనే ఫీలింగ్ వస్తుంది. అందుకే మేము నైట్ విజన్ మర్చిపోకుండా తీసుకొచ్చాం. సత్యం, మన చుట్టూ ఏదో ఉంది, సత్యం పలికింది. ఎవరికైనా కోసి ఇక్కడ ఏమది ఏదో వెళ్ళింది కోసి, తొంగి చూసింది కోసి. అన్నా ఎవరన్నా? ఏడుస్తుంది ఎవరో చెప్తారా ప్లీజ్? వాళ్ళని ఈడ్చింది ఎందుకు చేశారు అలా తెలుసుకోవచ్చా? మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? తీసి పెట్టుకోసి, మైకు ఇదే ఉంటుంది, ఇష్యూ అయింటుంది. నాకు ఏ ఫుడ్ స్టెప్స్ వస్తుంది, సౌండ్స్ వస్తూనే ఉన్నాయి. గైస్ ఏడుపు వినిపిస్తుందా మీకు? మేమేం మాట్లాడట్లేదు ఎక్కువగా, మేము ఇద్దరమే వచ్చాం గైస్, డేర్ చేసి వచ్చాం. ఏమైనా సరే ఈడ్చారు. ఇక్కడ ఒక మనిషి ఇంత సైలెంట్గా ఉంది కదా, ఏంటి వాళ్ళు ఏందో గలీజ్గా తిట్టడం వల్లే అలా అయిందా? ఇంత ఘోరంగా ఒక లేడీస్ని తీసుకొస్తున్నారు, ఇలాంటి ప్రదేశంలో ఎంజాయ్ చేస్తున్నారంటే. చిన్న గౌన్లు ఉన్నాయి గైస్, ఎంత ఏజ్ అమ్మాయి వాళ్ళు వస్తున్నారో తెలియట్లేదు. ఇన్ని బట్టలు కదా. ఏమే 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 ఏం చూసాను అర్థం కావట్లా. ఇక్కడ ఏం చూసావు? అర్థం కావట్లా. ఏందో ఇప్పుడు గుంపుగా మనుషులు ఉంటే ఎట్లా పోతారు ఇట్లా? ఏదో ఒక షాడో లాగా అనిపించుంటుంది. ఒక షాడో లాగా గుంపుగా ఉన్న మనుషులు ఇట్లా గుంపు అవుతుంది. మీకు హాని చేయడానికి మేమైతే ఇక్కడికి రాలేదు, మీరు మాట్లాడచ్చు. ఏడుస్తున్నారంటే మీకు ఒక గొంతు ఉంది, ఆ గొంతు మాట్లాడడానికి ట్రై చేస్తే బాగుంటుంది. ఎందుకు మాట్లాడట్లేదు? ఎంతోమంది ఉన్నారని ఇంతకుముందు మీరు ప్రూవ్ చేశారు, మాతో మాట్లాడారు. ఇంతకుముందు వైజాగ్ గేమ్ ద్వారా మాతో మాట్లాడినారు. దాని లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, చూడండి గైస్. సైడ్ గైస్ ఇక్కడైతే ఊరేసుకునింది అయినా ఒక పర్సన్ అయితే ఈ ప్లేస్లో ఊరేసుకున్నారు. దినేష్ బ్రో మాత్రము ఈ లొకేషన్కి రాను అనేసి
తేల్చి చెప్పేశాడు, వేరే ఏ లొకేషన్కైనా వస్తాను, ఊరేసుకున్న ఈ లొకేషన్కి మాత్రం నేను రాను, పైగా అట్లా ఈడ్చింది అన్నప్పటి నుంచి అతను రానని చెప్పేశాడు, తేల్చి చెప్పేశాడు. ఇదంతా డ్రింక్ చేసినట్టున్నాడు బాగా కదా, ఘోరంగా చేయన్నాడు కోసి. గైస్ మేమైతే ఇంకా స్టార్ట్ చేస్తాం, నైట్ విజన్ పెట్టేస్తాం. ఇక్కడ ఎవ్వరు ఉన్నా ఇక్కడ పేరు రాసిండు, అవతల పేరు రాసిండు, రాజుడు ఏడా ఈ పైన ఎట్లా రాశాడు కోసి అంత పైకి ఎక్కి, ఇంత పైకి ఎలా ఎక్కి రాశాడు కోసి? వాళ్ళు మేధావులు కోసి, మేధావులు వాళ్ళు. గాయస్ మేమైతే నైట్ విజన్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ ఏడుస్తుంది ఎవరో, ప్లీజ్ చెప్పండి ప్లీజ్, మీకోసం చాలా దూరం నుంచి వచ్చాం. నైట్ విజన్ కెమెరా తీసుకో, పెట్టేదన్నమాట. బ్యాగ్ తీసేసి గైస్ మేము నైట్ విజన్ స్టార్ట్ చేసాం. మేము వెళ్ళిపోతున్నాం. 1.5 hours పైగానే వీడియో పెట్టేస్తాం. మేము బయటకు వెళ్ళేసి డిన్నర్ చేసేసి వస్తాము. డిన్నర్ చేసి మళ్ళీ వస్తాము. ఓకే.
వచ్చేసాము. ఓకే, నువ్వు బ్యాగ్ అంతా ఇవన్నీ పెట్టి మొత్తం వెళ్ళిపో, నేను చెప్పి వస్తాను. ఓకే, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. గౌసి నువ్వు బయట ఉంది గౌసి. నువ్వు ఒంటరిగా ఉన్నా, నా చుట్టూ అంధకారంలో ఉన్నా, ఏం కనిపించట్లేదు. గౌస్ ఒక్కడే బయట ఉన్నాడు. నాకు బాగా నన్ను ఒంటరిగా వదలా ఉంటే భయం వేస్తుంది. ఫుల్ ఫియర్ అతనికి నేను లేకపోతే. చుట్టుపక్కల లక్ష్మి గారు, సుజాత గారు, ఏడుస్తుంది మీరేనా? మీరే ఏడుస్తున్నారు, నాకు అర్థమవుతుంది. నేను మీకు హాని చేయడానికి రాలేదండి, ఒక బిడ్డగా వచ్చాను మీ దగ్గరికి. రైట్, మీకు వినిపిస్తుందా లేదా? మీకు చుట్టుపక్కల ఏం కనిపిస్తుంది నాకు తెలియదు. నేను చీకట్లో ఉన్నా, అర్థం చేసుకోండి. ఫుల్ డార్క్లో ఉన్నా. నా మొబైల్ అక్కడ పెట్టాలి కాకపోతే నా ఫేస్ కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఊరేసుకున్న పర్సన్ ఉంది. అమ్మో, ఏడుపు ఏంది పోతుంది గైస్, ఏడుపు ఘోరంగా ఉంటుంది. నేనైతే వెళ్ళిపోవాలనిపించిన ఒంటరిగా ఉన్నాను. ఇంత డార్క్లో నా వల్ల కాదు. కళ్ళు గంటలు కట్టుకోవాలన్నా చేస్తానేమో కానీ ఇలా మాత్రం చేయలేను. నాకు ఎక్కడో దగ్గరే అనిపిస్తాను ఊరికి. కట్ చేస్తున్నా గైస్, నేను వెళ్తున్నాను. ఇద్దరికి చాలా ఫుటేజ్ అయిపోయింది. 3 hours అయింది నేను. గైస్ నైట్ విజన్ 1.5 hour వీడియో చేశాను, కానీ నేను ఎక్కువ పెట్టనులేండి. అది ఇబ్బంది పడకండి, నేనైతే ఎక్కువ వీడియో పెట్టలేదు. చూద్దాం ఎంత అవుతుందో, అసలు ఏముందో ఏం లేదో, ఎందుకు ఏడుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు. అందుకే చుట్టుపక్కల నేను చూపించాలనుకున్నా. సో నేనైతే ఫినిషింగ్ వచ్చేసాం. తిప్పేసుకో గోసి. అది గాయస్, ఫినిష్ అయితే అయిపోయింది. బయటకు వచ్చేసాం. నేను ఇంటికి వెళ్ళేసి అదంతా చూస్తాను. గాయస్ ప్లీజ్, ఇన్ని రిస్కులు చేస్తున్నాము. కొత్త లొకేషన్స్ కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాము. మంచి లొకేషన్స్, రియల్ లొకేషన్స్. అందరినీ అడిగి చాలామందికి కాల్స్ చేస్తున్నా. రియల్ హాంటెడ్, రియల్ దయ్యాలు ఉన్న లొకేషన్సే కావాలని నేను చాలా పదే అడుగుతున్నా చాలామందిని. చాలామంది లొకేషన్స్ చెప్పారు, చాలా దూరం వెళ్ళాలి. అందుకే తిరుపతికి ఆల్రెడీ మీకు రేపు ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియో మేము ఆల్రెడీ చేసిన వీడియో రిలీజ్ అవుతుంది. అది మాత్రం మర్చిపోదండి. ఈ లొకేషన్లో మాత్రం ఏడుపులు తప్ప ఇంతకు ముందులాగే మాకు ఏమీ కనిపించలేదు. నైట్ విజన్లో ఏం కనిపించిందో నాకైతే తెలీదు. మేము కనిపించిందంటే మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. ఓకే గైస్, ప్లీజ్ నా వెబ్ సిరీస్ మేము చేయబోయే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్, అది అర్థం చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.